ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రతి దినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తున్నాడు, నూతన దినమును మనకు కొసుగుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయం మరి నీవు అనుకుంటున్నావేమో, నాకు ఏమీ లేదు, నాకు ఏమీ రాదు, నాకు ఏమీ తెలియదనే ఆలోచనలో నీవు ఉన్నావేమో, నిన్ను నీవు కృంగ తీసుకునే సమయంలో నీవు ఉన్నావేమో, ఆ స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని కృపావరము పొందిన కొలది నువ్వు పొందుతూ ఉన్నావు కాబట్టి దానిని నువ్వు ఉపయోగించమని చెప్పుచున్నాడు. దేవుని కోసం ఉపయోగించమంటున్నాడు, పరుల కోసం కూడా ఉపయోగించమంటున్నాడు. మరి దేవుడి యొక్క దృష్టిలో నువ్వు ఒక ప్రశస్తమైన వారిగా ఉన్నావు కాబట్టి దేవుడు నీలో అనేకమైన కృపావరములు పెట్టి ఉన్నాడు. దేవుడు ఒక మంచి జీవితాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు, మంచి కుటుంబాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది లేని వారు ఎంతో మంది అల్లాడుతూ ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు. కాబట్టి నీవు పొందిన దానిని ఇతరులకు పంచినట్లయితే ఇంతకు మించిన ఆశీర్వాదములు దేవుడు నీకు ఇచ్చివాడై ఉన్నాడు. ఒక మంచి గృహ నిర్వాహకుల వలె మరి కుటుంబాన్ని ఏ విధంగా అయితే మీరు పోషిస్తున్నారో, ఎంత బాధ్యత కలిగి మీరు జీవిస్తూ ఉన్నారో, అదే యొక్క బాధ్యతను నువ్వు పొందిన కృపావరములను ఇతరులకై వాడమని దేవుడు చెప్పుచున్నాడు. దేవుని కొరకై వాడమని దేవుడి యొక్క ఉదయకాలమున దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు, మీరు పొందిన కొలది ఉపచారము చేయమని చెప్పుచున్నాడు. కాబట్టి ఇరుకుల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి నీవు పొందిన కృపను, దేవుని కృపను ఇతరులకు పంచుటకు నీవు సంసిద్ధముగా ఉండి ముందడుగు వేసినట్లయితే నిన్ను అధికముగా ఆశీర్వదించుటకు దేవుడు వేచి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలంలో దేవా, మరి నీవు అంటున్నావయ్యా, నేను ఏమీ లేని స్థితిలో నేను బాధపడుచున్నాను, కానీ ప్రభువా నీవు అంటున్నావు కృపావరములు పొందిన కొలది మరి నీవు నాలో పెట్టిన కృపావరములు ప్రభువా, నీ వాక్యాన్ని, నీ నామాన్ని చాటి చెప్పుటకు నేను ఎలా ఉపయోగించాలో నాకు నేర్పించి తండ్రి ప్రార్థించండి, ప్రార్థనలో గడపండి. దేవుని కోసం మీరు జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఘనముగా హెచ్చించి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ఈ దినమును మన జీవితంలో, మన బ్రతుకులను, మన కుటుంబంలో ఆయన పాదములు చెంది పెట్టి ప్రార్థిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన కొరకు జీవించే కృపను మనకు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా, మరి వాక్యంలో మాట్లాడుచున్నావు ప్రభా, కృపావరములు పొందిన కొలది ఒక మంచి గృహ నిర్వాహకుల వలె అయ్యా ఉపచారము చేయమని చెప్పుచున్నావు. కాబట్టి ప్రభా, అయ్యా నీవు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క కృపావరములను నీకై వినియోగించే కృపను మాకు దయచేయండి, ఆ జ్ఞానము మాలో పెట్టండి ప్రభా. అయ్యా, మేము వెళ్ళే ప్రతి చోట నీ నామమును చాటినట్లుగా దేవా అనేకులకు సహాయం చేసే మనసును మాకు అనుగ్రహించమని నజరేయుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.